హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సెక్యులరిజం, తెలుగులో లౌకికవాదం. మనము మన ఇండియాలో తరచుగా ఈ పదం వింటూ ఉంటాం. రెగ్యులర్గా న్యూస్ ఛానల్లో కూడా సెక్యులరిజం 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 అని చెప్పి పదే పదే మనకు వినిపిస్తూ ఉంటుంది. అసలు సెక్యులరిజం అనేది ఏంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. ఈ సెక్యులరిజం ఫస్ట్ భారత రాజ్యాంగంలో అసలు లేదు. అలాంటి సెక్యులరిజాన్ని ఎప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకొచ్చారు, ఏ ఆర్టికల్లో ఉంది, అసలు మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏ దేశంలో సెక్యులరిజం అమలు చేశారు, ఇలాంటి ముఖ్యమైన విషయాలు, అదేవిధంగా ఇండియా నిజంగా సెక్యులర్ కంట్రీనా కాదా అనే విషయం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందుకే ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం మీన్స్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ ఫేవర్ ఎనీ వన్ రిలీజియన్. సపోజ్ ఒక దేశంలో ఒక రిలీజియన్ ఉంటే గవర్నమెంట్ ఆ రిలీజియన్ని సపోర్ట్ చేయకూడదు. ఒక దేశంలో ఒక రిలీజియన్ ఉంటుందా? ఉండదు. ఒక దేశంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి. అలాంటిది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్ని గవర్నమెంట్ ఎటువంటి రిలీజియన్ని సపోర్ట్ చేయకపోవడాన్ని సెక్యులరిజం అంటారు. క్లియర్గా చెప్పాలంటే ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వదు. అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, ఎవరైనా కానీ వారికి తమ మతాన్ని పాటించే హక్కు ఉండాలి. అదే సెక్యులరిజం యొక్క బేసిక్ ఐడియా. అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సెక్యులరిజం, లౌకికవాదం అనే భావనని ఎక్కడ వెలుగులోకి వచ్చింది, ఏ దేశం మొట్టమొదటిగా ఈ సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చిందో ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. చాలామంది సెక్యులరిజం అనగానే ఇండియా అనుకుంటారు, కానీ నిజానికి సెక్యులరిజం అనే ఆలోచన యూరోప్లో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా ఫ్రాన్స్లో చర్చు మరియు స్టేట్ని వేరు చేయాలనే భావన నుంచి బలపడింది. ఒకప్పుడు యూరోప్లో అన్ని దేశాల్లో రాజుల్ని ఎవరు కంట్రోల్ చేసేవారంటే చర్చెస్, పవర్ఫుల్ చర్చెస్, దాంట్లో ఉండే పనిచేసే ఫాదర్స్ కానీ పాప్స్ కానీ వీళ్ళు కంట్రోల్ చేసేవారు. సో ఇలా వీళ్ళ కంట్రోల్ ఎక్కువ అయిపోయింది అన్న ఉద్దేశంతో అసలు స్టేట్కి, రాజ్యానికి, అదేవిధంగా మతానికి సంబంధం లేకుండా ఒక కంట్రీకి ఒక మతానికి సంబంధం ఉండకూడదు అనే ఉద్దేశంతో 1789లో జరిగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఈ ఆలోచన ఫ్రెంచ్ దేశంలో బాగా బలపడింది. తర్వాత అనేక దేశాలు ఈ విధానాన్ని అనుసరించాయి. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం, లౌకికవాదం అనేది ఉందా లేదా, ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. 1950లో మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పుడు దాని లోపల సెక్యులరిజం అనే పదమే లేదు. అయితే కాన్స్టిట్యూషన్ యొక్క ఆర్టికల్స్ ద్వారా మనకి అప్పటికే రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వబడింది. అంటే పదం లేకపోయినా ఆత్మలో సెక్యులర్ వాల్యూస్ ఉండేవి. సెక్యులర్ పదం కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు చేరింది? 1976లో దేశం మొత్తం ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబుల్, పీఠిక అంటారు. ఈ ప్రియాంబుల్ అనేది ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్కి ఒక ఆత్మ లాంటిది అనమాట. అంటే ఒక ఇంట్రడక్షన్ లాగా. అలాంటి ప్రవేశిక లేదా పీఠికలోకి సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాలని చేర్చారు. అప్పటి నుంచి ఇండియాని సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పిలుస్తున్నారు. సెక్యులరిజంకి సంబంధించి ఏవైనా ఆర్టికల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇండైరెక్ట్గా ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. మొట్టమొదటి ఆర్టికల్ 25. ఈ ఆర్టికల్ క్లియర్ కట్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. భారతదేశంలో నివసిస్తున్న ఎటువంటి వ్యక్తి అయినా తన మతాన్ని స్వాతంత్రంగా అతను ప్రకటించుకోవచ్చు, అదేవిధంగా పాటించే హక్కు మనకి ఆర్టికల్ 25 ద్వారా లభిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 25 కాకుండా ఇంకా కూడా కొన్ని ఆర్టికల్స్ ఈ రిలీజియస్ ఫ్రీడమ్ని సపోర్ట్ చేస్తాయి. అంటే ఇండైరెక్ట్గా సెక్యులరిజంని సపోర్ట్ చేస్తాయి. ఆర్టికల్ 26 కానీ మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చూసినట్టయితే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని నిర్వహించే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 27లో ఏముందంటే
ప్రత్యేక మత ప్రచారం కోసం ట్యాక్స్ చెల్లించమని ప్రభుత్వం బలవంతం చేయకూడదు. సపోజ్ ఒక హిందూ ట్రస్ట్ని కానీ లేదంటే ఒక ముస్లిం ట్రస్ట్ని కానీ గవర్నమెంట్ ఆ ట్రస్ట్ మీద ట్యాక్స్ అనేది వేయకూడదు అనేది ఆర్టికల్ 27 ద్వారా మనకు ఒక స్వేచ్ఛ అనేది లభించింది. ఆర్టికల్ 28లో ఏముందంటే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ పై నియమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అక్కడ అన్ని మతాలకు చెందిన వాళ్ళు అడ్మిషన్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ ఒక మతానికి సంబంధించి ప్రచారం చేయకూడదు, అది హిందూ అయినా ముస్లిం అయినా. ఎటువంటి మత ప్రచారం అనేది గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్లో చేయకూడదు. అదేవిధంగా ఈ ఆర్టికల్స్ అన్నీ కలిసి రిలీజియస్ ఫ్రీడమ్ని మనకు కాపాడుతున్నాయి. మనకి రిలీజియస్ ఫ్రీడము ఇండైరెక్ట్గా సెక్యులరిజం అనే భావాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇండియా సెక్యులరిజం మరియు వెస్ట్రన్ సెక్యులరిజం మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. వెస్ట్రన్ కంట్రీస్లో కంప్లీట్గా స్టేట్ మరియు రిలీజియన్ మధ్య పూర్తి సపరేషన్ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ ఇండియాలో కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉంటుంది. ఇండియా మోడల్ని చాలామంది ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అని చెప్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందూ పండుగలకి గవర్నమెంట్ లీవ్లు ఇస్తుంది, ముస్లిం పండుగలకి గవర్నమెంట్ లీవ్ ఇస్తుంది, క్రిస్టియన్ పండుగలకి గవర్నమెంట్ లీవ్ ఇస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే హిందూ పండుగలకి సంక్రాంతికి సంబంధించిన వస్తువులు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడము పేదవారికి, అదేవిధంగా ముస్లింలకు సంబంధించి ముస్లిం తోఫా ఇవ్వడము, ఇలా గవర్నమెంట్ అనేది అన్ని రిలీజియన్స్కి సమానంగా చేయాల్సిన విధంగా చేస్తూ సెక్యులరిజాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మరి ఇండియా నిజంగా సెక్యులర్ కంట్రీనా అని చాలామంది మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇది చాలామంది అడిగే క్వశ్చన్. ఇక్కడ చూసినట్టయితే చట్టపరంగా చెప్పాలంటేనే ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదమే లేదు. రిలీజియస్ ఫ్రీడమ్ని కాన్స్టిట్యూషన్ రక్షిస్తుంది అంతే. కాబట్టి చట్టపరంగానే ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అని మనం చెప్పచ్చు. సుప్రీంకోర్టు కూడా సెక్యులరిజంని కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా గుర్తించింది. అదేవిధంగా ఈ బేసిక్ స్ట్రక్చర్ని మనం మార్చలేమని కూడా ఒక తీర్మానం అనేది చేసింది. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా మాట్లాడాలంటే రాజకీయాలు, ఎన్నికలు, మతపరమైన చర్చల కారణంగా ఇండియా పూర్తి సెక్యులర్గా పని చేస్తుందా లేదా అనే విషయంపై భిన్న అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. కొంతమంది ఇండియా సెక్యులర్ కంట్రీనే అంటారు, మరి కొంతమంది ఏమో సెక్యులరిజం ఇండియాలో బాగా ఇంకా మెరుగ్గా అమలు పరచాలని కోరుకుంటారు. ఈ సెక్యులరిజం అనేది ప్రజల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సెక్యులరిజం అంటే ఏ మతాన్ని వ్యతిరేకించడం కాదు, అన్ని మతాల్ని సమానంగా గౌరవం ఇవ్వడం. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇక్కడ ఒక మతాన్ని సపోర్ట్ చేయకూడదు, అదేవిధంగా ఒక మతాన్ని డిస్కరేజ్ చేయకూడదు. రెండు మతాల్ని ఈక్వల్గా మనం ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ముందుకు పోవాలి. అయితే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంది? ఇండియా చట్టపరంగా సెక్యులర్ కంట్రీనా లేదా ఇండియా సెక్యులర్ కంట్రీనా? మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్.